రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా క్రీడల శాఖ ఆధ్వర్యంలో క్రీడా యాప్ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ క్రీడా యాప్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుస్తున్నాం. మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఉన్నారు. సార్ ఏంటి సార్ క్రీడా యాప్ అనేది ఎలా పనిచేయబోతుంది, క్రీడాకారులందరినీ ఎలా ఇంటిగ్రేట్ చేయబోతుంది? ముఖ్యంగా క్రీడా యాప్ అంటే మీ అందరికీ తెలుసు. ఈరోజు భారతదేశంలో అలాగే ప్రపంచమంతా ఒక సాఫ్ట్వేర్ ఒక అద్భుతం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి క్రీడల్లో ఉన్న నైపుణ్యతను అలాగే ఇక్కడ ఉన్న సిస్టమ్ని అంతా ఫ్రేమ్ చేసి ఒక డిజిటలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఒక క్రీడా యాప్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ యాప్కి సంబంధించిన ఒక యాప్ను రూపొందించడం జరిగింది. దాంట్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి, టోటల్ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు ఎందరున్నారు, వాళ్ళకు మేము ఇస్తున్న ఇన్సెంటివ్స్ ఏమి, రేపు రాబోయే కాలంలో వాళ్ళ కోసం మేము ఏం చేస్తాం, అలాగే కోచెస్ విషయం అయితేనే అకాడమీస్ అయితేనే అన్ని దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చీడపురుగులా ఉన్న ఫేక్ సర్టిఫికేట్స్ను కూడా దీని ద్వారా అరికట్టడం జరుగుతుంది. కాబట్టి క్రీడల్లో ఎవరైతే నైపుణ్యత ఉంటుందో రేపు రాబోయే కాలంలో ముందుకెళ్తారో వాళ్ళందరికీ అయితే మంచి శుభపరిణామం తెలియజేసుకుంటున్నారు. సర్టిఫికేట్ సంబంధించి డిజీ లాకర్ అనే సిస్టమ్ కూడా తీసుకురాబోతున్నారు సార్, దాని గురించి? డిజీ లాకర్ అంటే దాని పేరులోనే ఉందండి. ముందు ఏదైతే ఫిజికల్గా ఇచ్చే సర్టిఫికేట్లకు ఓ ట్యాంపరింగో దాంట్లో ఫేక్ అనేది వచ్చేటివి, అది ఏమి లేకుండా గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్తో గవర్నమెంట్ యొక్క ప్రోద్బలం దానిపైన ఒక నిఘా వ్యవస్థలో ఉండే సిస్టమే డిజీ లాకర్ అంటారు. తప్పకుండా ఏదైతే డిజీ లాకర్లో ఏమైతే మేము సర్టిఫికేట్స్ ఏదైతే ఇష్యూ చేస్తామో దాంట్లో ఫేక్ అనే దానికి ఒక 0.1% కూడా ఉండదు. కాబట్టి ఎవరైతే నిజంగా క్రీడల్లో రాణించి ఈ సర్టిఫికేట్ సంపాదించుకుంటారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు అయితేనే ఉన్నత చదువులు అయితే మంచిగా జరిగే విధంగా అయితే ఇది ప్రోత్సహిస్తుంది. స్పోర్ట్స్ పాలసీ ద్వారా చాలా క్రీడాకారులకి రాయితీలు, అంటే 7 కోట్లు ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే 7 కోట్లని 3% అని ఇలా తీసుకొచ్చారు. కానీ వాళ్ళని ఒలింపిక్స్ వరకు తీసుకెళ్లే విధంగా ఏ విధమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నారు? ముఖ్యంగా ఒకటే అండి, ఒకటి గమనించాలా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితేనే, కేవీకే కేంద్ర క్రీడా వికాస్ కేంద్రాలు అయితేనే, స్పోర్ట్స్ అకాడమీలు అయితేనే అవన్నీ ఆ రోజు ఆయన పెట్టాడు. కాబట్టి ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏదైనా మనకు మెడల్స్ వచ్చాయంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఘనతే. ఇప్పుడు ఈ కాలాన్ని అనుసరించుకొని రేపు రాబోయే 20 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్కి ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలో ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అనేది కూడా ఉండబోతుంది అనేది గతంలోనే చెప్పారు. ఇప్పుడు కూడా ఈ రాజధానిలో కీలకంగా అమరావతి స్పోర్ట్స్ సిటీ ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏ విధమైన ప్రణాళికలు ముందుకు? ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే, అమరావతిలో అన్ని విభాగాలకు సంబంధించిన అకాడమీస్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా స్పోర్ట్స్కి సంబంధించిన ఎరీనా అయితేనేం, మన కాంప్లెక్స్లు అయితేనేం, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టేడియంస్ కూడా నిర్మించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల ముందు అమరావతికి పునాదులు వేస్తే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. తప్పకుండా అమరావతి కేంద్రంగా స్పోర్ట్స్కి సంబంధించిన అన్ని సౌకర్యాలు లభించేదానికైతే అవకాశం అయితే మెండుగా ఉంది. సార్, ఈరోజు కూడా క్యాబినెట్లో దాదాపు 17,000 కోట్ల అప్పులు తీసుకున్నారు. ప్రతి నెల అప్పులు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం బండిని నడుపుతుంది. అభివృద్ధి అన్నారు, కానీ ఇప్పుడు అప్పులు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రధానంగా జగన్ చేస్తున్నారు. సార్, పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా కనపడుతుంది. జగన్ రిజెక్టెడ్ పీస్ సార్. అసలు ఆయన రిజెక్టెడ్ పీస్. ఆయన మాటలకు ఎక్కడా ఏమంటారు కొలబద్ద అనేది లేదు. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన తప్పులకు ఈరోజు మూల్యం చెల్లించుకోవడం జరుగుతూ ఉంది. ఒక రంగము కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాలను ఆ రోజు ఏమరపాటులో పెట్టి అప్పుల పాలు చేసిన ఘనత ఆ ప్రభుత్వానికైతే. ఇప్పుడు ఒక పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పామో అవి తూచా తప్పకుండా 6 నెలల్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా ప్రభుత్వం యొక్క అజెండా ఒకటే, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా చూస్తున్నాం. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి మాట ప్రతిపక్షాల మాట అయిన పరిస్థితుల్లో మాకు ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రం కాదు దేశంలోనే ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 4.5 సంవత్సరం ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసేదానికి మేము సిద్ధంగా. మంత్రుల పనితీరుపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత అసంతృప్తిగా ఉన్నారని ఒక బయట టాక్ నడుస్తుంది. మంత్రివర్గ మార్పులు చేర్పులు ఉంటాయి అంటున్నారు. మీరే చెప్పారు బయట నడుస్తూ ఉంది అంటారు, కానీ లోపల ఏం నడవలేదు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు విజనరీ గల లీడరు.
ఆయన పిల్లల్లాంటి వాళ్ళం మేము. తప్పకుండా ఆయన దిశానిర్దేశంలోనే మంత్రివర్గం అంతా పనిచేస్తూ ఉంది. ఏమైనా లోటుపాట్లు ఉంటే మా నాయకుడు తప్పక మాకు ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి తప్పకుండా అందరం కష్టపడి పనిచేస్తున్నాం. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పని తెచ్చే విధంగా క్యాబినెట్ కానీ మా ఎమ్మెల్యేలు కానీ పనిచేయరు. తప్పకుండా వచ్చే 4.5 సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపించేదానికి మేమందరం ముందుకెళ్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.